ఈరోజు కొబ్బరి పొడి తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి ఎండుమిరపకాయలు నేను 25 తీసుకున్నాను. ఇదిగోండి కొబ్బరి ఈ గ్లాస్తో 2 గ్లాసులన్నర కొబ్బరి పొడి తీసుకున్నాను. ఎండబెట్టి శుభ్రంగా కొబ్బరి మిక్సీ పట్టేశానండి. ఇదిగోండి కొబ్బరి పొడి. ఇదిగోండి పుట్నాలు ఈ గ్లాస్తో 1 గ్లాసుడు పుట్నాలు తీసుకున్నాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టి కలిపి మొత్తం మీకు చూపిస్తాను. ఇదిగోండి మెత్తగా పొడి ఆడేసాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పుట్నాలు మెత్తగా పొడి ఆడేసాను. ఇప్పుడు ఇది ఈ కొబ్బరిలో నేను పోసేస్తున్నాను. రెండు మిక్స్ చేసుకుంటామేనండి. ఉప్పు సాలిపోతే కలుపుకోవడమే. చాలా కమ్మగా ఉంటుంది. నేను కలిపేసాను. చాలా కమ్మగా ఉంటుందండి. మనం ఇడ్లీలోకి కానీ అట్లోకి కానీ